చిత్తూరుకి సరిహద్దు ప్రాంతమైన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం ప్రారంభమై మార్చి నెల 2వ తేదీ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణతో ముగియనుంది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి గిరి ప్రదక్షిణ వరకు పరిసర ప్రాంతాల గ్రామాల చుట్టూ తిరుగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ రథోత్సవంలో భక్తులు హరోం హర అంటూ రథాన్ని ముందుకు లాక్కెళ్తారు. పౌర్ణమి రోజు ఉదయం శ్రీవల్లి దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామికి మహోత్సవం నిర్వహించి స్వామి అమ్మవార్లను ఆలయానికి చేరుస్తారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. பக்தர்கள் முன்னாடி வடத்து முள்ள இருக்கீங்க, நிறைய அடிப்படை வாய்ப்பு இருக்கு. அதனால சொல்றோம், எச்சரிக்கையா உள்ள இருக்கீங்க. அது தெரியவே மாட்டேங்குது பாருங்க. ரோடு ரொம்ப முன்னாடி தெரிய மாட்டேங்குது. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.